అమెరికా మార్కెట్ భారత రొయ్యల ఎగుమతులకు కొత్త ఆంక్షలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికా సెనేటర్లు తాజాగా ఇండియా ష్రింప్ యాక్ట్ పేరుతో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో భారత్ నుంచి రొయ్యల ఎగుమతులను నియంత్రించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపాదించారు. ఇప్పటికే అమెరికా భారత రొయ్యలపై సుమారు 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. కౌంటర్ వెయిలింగ్ డ్యూటీ, యాంటీ డంపింగ్ డ్యూటీలను కలిపితే మొత్తం పన్ను భారం 60% వరకు పెరిగింది. ఈ కొత్త బిల్లుతో ఆ భారం మరింత పెరిగే అవకాశం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెనేటర్లు ప్రవేశపెట్టిన ఈ బిల్లు వెనుక ఉద్దేశం దేశీయ రొయ్యల ఉత్పత్తిదారులను కాపాడటం అని పేర్కొన్నప్పటికీ వాస్తవానికి భారత్, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలను టార్గెట్ చేయటం అన్న అభిప్రాయం ఇప్పుడు పరిశ్రమలో వినిపిస్తోంది. భారత రొయ్యల ఎగుమతులు ప్రస్తుతం అమెరికా మార్కెట్లోనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. ఈ బిల్లుతో కొత్త అడ్డంకులు ఏర్పడితే ఆక్వా రంగం మీద ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కుప్పిలి, బుడగట్లపాలెం గ్రామాల్లో ఇండియన్ సీ ఫుడ్ కన్సంప్షన్ రివల్యూషన్ మొదలైంది. మేము వేస్తున్న ఈ మొదట అడుగులో మీరు భాగమవ్వండి.